చెప్పడం చాలా బాగుంది. అలాగే బెల్లం మాట వింటే ఎలా ఉంటుందో ప్రపంచానికి ఎలా చెప్తాడో అలాగే మన తెలుగు వాళ్ళకు కూడా చెప్పాడు. జాతర ఎపిసోడ్ ఎలా ఉంది? జాతర ఎపిసోడ్ అయితే నానమ్మ మొగుడు చాలా బాగుంది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే జాతర ఎపిసోడ్లో మనోడు నార్మల్గా ఉండి జస్ట్ ఈ గెటప్ వేసుకుని డ్యాన్స్కి అయితే మాత్రం ఓర మాస్ కిసిక్ అంత మంచి నేను చెప్పలేదు. కిసిక్ బాగుందా? ఫీలింగ్స్ బాగుందా? అమ్మమ్మ కిసిక్ బాగుందా? ఫీలింగ్స్ బాగుందా? కిస్ ఇచ్చిన తర్వాత ఫీలింగ్స్ మనం రావడం జరుగుతుంది. అలాగే ఫీలింగ్స్ వచ్చిన తర్వాత మనం కిస్ ఇస్తాం. 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. ఓవరాల్గా రేటింగ్ అయితే నేను ఎంత ఇస్తాను అంటే మినిమం 5కి 4.5 అయితే ఇస్తాను. ఎందుకంటే అల్లు అర్జున్ గారు వచ్చి మధ్య వెళ్ళిపోయారంటే అర్థమైంది ఆల్రెడీ హిట్ మనం ఉండడమే ఇక్కడ పట్టు అని చెప్పి టక్ 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 మని వెళ్ళిపోవడం జరిగింది. నేను చూడలేదు. నేను రాగానే మీరు మైక్ పెట్టేశారు. నేను చూడటం అవ్వలేదు. అవునా కదా? బరాబర్ చెప్తున్నా. ఎందుకంటే బయట ఎన్ని సినిమాలు చూసినా పుష్ప 2 సినిమా చూస్తే పక్కా లెగిసి కూర్చుంటారు. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. ఎందుకంటే ఆ సుకుమార్ సార్ స్టోరీ ఉన్నదిపై ఎవడు ఇండస్ట్రీలో తీయలేరు. ఎందుకంటే అలా ఉన్నది. ఆ స్టిల్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఆ ఫైట్స్ కానీ ఒక రేంజ్లో ఉన్నాయి. ఎందుకంటే ఆ సీలీల డ్యాన్స్ కానీ అసలు ఈ డ్యాన్స్ చేస్తుంటే పై పొట్టు డ్రెస్ వేసుకొని పిచ్చి తగ్గుతుంది. థియేటర్లో అయితే కాగితాలు ఆ మొత్తం చైర్లను ఇసిరేశారు. పక్కా బ్లాక్ బస్టర్ మూవీ అయితే అది. బాహుబలి రికార్డులు పక్కా కొడతామని చెప్పేస్తున్నా. ఇండస్ట్రీలో నెంబర్ 1 సినిమా ఏంటంటే పుష్ప 2. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుందా? ఫస్ట్ హాఫ్ 2 బాగున్నాయి. ఎందుకంటే కొద్దిగా సెకండ్ హాఫ్ లో డల్ అవుతుంది. మళ్ళీ 20 నిమిషాల తర్వాత మళ్ళీ లెగ్స్ కూర్చుంటాడు పక్కా. సినిమాలో ఊడు తెచ్చుకోడు. బీజం బాగుంది, అన్ని బాగున్నాయి. ఫైట్స్ కూడా ఎలివేషన్స్ మంచున్నాయి. సినిమా కూడా బ్లాక్ బస్టర్. పార్ట్ 3 ఉంటే ఉండొచ్చు అనుకున్నాను నేనైతే. గేమ్ చేంజర్ పక్కా మించుతుంది. గేమ్ చేంజర్ దీని ముందు పనికిరాదు. పుష్ప 2 ముందు పక్కా చెప్తున్నా. రేటింగ్ ఫుల్. రేటింగ్